హలో హాయ్ అందరూ ఎట్లున్నారు? గ్యాప్ వచ్చింది కదా, ఇది వచ్చిన ప్రతిసారి గ్యాప్ వచ్చింది కదా అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందని మాత్రం అనుకోకండి. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా గ్యాప్ తెస్తుంది, ఏం చేయలేము. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, లాంగ్ బ్యాక్ నేను అరుణాచలం వెళ్ళిన మా ఫ్రెండ్స్తోనే అని చెప్పి ఒక వీడియోలో చెప్పిన, షార్ట్ పోస్ట్ చేసిన. అది ఇందాక నా ఫోన్లో తవ్వకాల్లో దొరికిందనమాట. వీడియో ఎడిట్ చేసి పెట్టా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, మేము నలుగురం అరుణాచలంకి వెళ్తున్నాము. ఇంట్లో హస్బెండ్స్ అండ్ అందరికీ పిల్లలు ఉన్నారు, వదిలేసి టూ డేస్ 3 డేస్ అంటే కష్టం కదా అని చెప్పి మేము ఫ్లైట్ బుక్ చేసుకొని సింగిల్ డేలో వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:30కి అట్లా ఫ్లైట్ ఉండే, అక్కడ 6:37కి అట్లా చెన్నైలో రీచ్ అయినాము. ఇంకా అక్కడే రూమ్ బుక్ చేసుకొని మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని తిరువన్నమలైకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. వెళ్ళే దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయినాము. యాక్చువల్గా మేము వెళ్ళింది అక్కడికి ఒక వీకెండ్ వెళ్ళినాం అనమాట, సాటర్డే రోజు. గిరి ప్రదక్షిణ చేయడానికి అస్సలు కుదరలేదు. ఎందుకంటే మేము బుక్ చేసుకుంది ఒక్క రోజుకి, అదే రోజు ప్రదక్షిణం అయిపోవాలి 13 కిలోమీటర్స్, అండ్ దాని తర్వాత దర్శనం కూడా అయిపోయి మేము మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లైట్ క్యాచ్ చేస్తామో చేయమో అని డౌట్ ఉండే. సో మేము అక్కడ ఆటో బుక్ చేసుకొని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నడుస్తామని అనుకొని ఆటోలో ప్రదక్షిణ చేద్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, గిరి ప్రదక్షిణం చేసే దారిలో 8 లింగాలు ఉంటాయి. వాటన్నిటినీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అక్కడికి వచ్చేసి ప్రదక్షిణం అయితే మేము ఎండ్ చేసేసినాం. ప్రదక్షిణం అయిపోయిన వెంటనే మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ లోపే మేము దర్శనం అంతా అయిపోగొట్టుకొని బయటికి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా ఓన్లీ 1 డే అని అనుకొని వెళ్ళినాం కాబట్టి మాకు కొంచెం హడావిడి అయింది. ఎందుకంటే మేము మళ్ళీ చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి ఫ్లైట్ క్యాచ్ చేయాలి కాబట్టి. ఈవినింగ్ 5 కల్లా మేము రిటర్న్ అయిపోయినాము. దారిలో పాండి 40 కిలోమీటర్స్ అని చూసేసరికి ఒకసారి అట్లా తిప్పమన్నాము. ఈవినింగ్ జస్ట్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం అనుకుంటా పాండిచ్చేరిలో. అక్కడికి వెళ్ళి ఊరికే అట్లా బీచ్ చూసి ఒక 10 మినిట్స్, అంటే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. 10 మినిట్స్ బీచ్లో ఒక ఫోటో దిగేసి దారిలో ఫ్రెంచ్ కాలనీలో ఇంకొక చిన్న వీడియో అట్లా క్యాప్చర్ చేసుకొని మేము మళ్ళీ చెన్నైకి రిటర్న్ అయిపోయినాం. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి ఫ్లైట్. అనుకున్నంత లేట్ అవ్వకుండా దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఆ టైం ఎందుకు యూటిలైజ్ చేసుకుందాం కదా అని చెప్పి మేము పాండిచ్చేరికి అట్లా ఒక 2 అవర్స్ అయింది అనుకుంటా అంతే మాకు టోటల్గా. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయినాము. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 ఫ్లైట్, నైట్ అంతా ఎయిర్పోర్ట్లోనే గడిపినాం. ఎందుకంటే మేము అక్కడ హోటల్స్ అట్లా ఏం బుక్ చేసుకోలేదు. ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు అరుణాచలం అని డిసైడ్ అయ్యి వెళ్ళినాం కాబట్టి అసలు మేము ప్లాన్స్ ఏం వేసుకోలేదు. అంటే గో విత్ ద ఫ్లో టైప్లో అప్పటికప్పుడు ఏం తోచితే అది చేసుకుంటూ వెళ్ళినాం అనమాట. ఫైనల్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. రీచ్ అయ్యాక మా వాళ్ళు మాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో షార్ట్లో పోస్ట్ చేసిన చూడండి. నేను పేర్లు పెట్టని చెప్తున్నా, ఇంకా కలర్ లేద్దాం అనుకున్నా, ఇంకా కలర్ లేద్దాం. అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.